మాతృదేవోభవ. అన్నింటికి నీవే, నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి జగన్మాత. అన్నింటికి నీవే, నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి. మన్నించి పూర్వకర్మల సున్నంబుగ జేయుమమ్మ శూలధరాణి. అన్నింటికి నీవే, నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 953వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పుడమిన్ పూర్వులు మట్టిగా దలచిరా, భూదేవి భూమాతయంచు అడుగుల్ మృక్కిరి హారతిచ్చిరి గదా. పుడమిన్ పూర్వులు మట్టిగా దలచిరా, భూదేవి భూమాతయంచు అడుగుల్ మృక్కిరి హరతిచ్చిరి గదా. ఆ భక్తి ఏమయ్యనో, చెడు బుద్ధుల్ చెదలిట్లు పట్టెను, చెడు బుద్ధుల్ చెదలిట్లు పట్టెను. విదేశీ శాస్త్రమోహమ్మునన్ కడతేరుం వ్యవసాయము, ఈ ధరణిలో కర్మం మిటుల్ కాలినన్. పూర్వులు భూమిని భూదేవిగా భూమాతగా భావించారంటే ఉద్దేశం ఏమిటి? విగ్రహాలు పెట్టి అభిషేకాలు చేయమని పూజలు చేయమని కాదండి. భూమిని దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించుకోండి. భూమిని కలుషితం చేయకండి, భూమి పీక పిండకండి, భూమిని ఉక్కిరిబిక్కిరి చేయకండి. భూమిని మీలాగే ఒక మనిషిగా కాదు దేవతగా భావించండి. దేవుడికి ఏం జరగకూడదు అనుకుంటాం కదా మనం, అలాగే భూమికి ఏం జరగకూడదని ఆలోచించాలి. భూదేవిని ఆరాధించమంటే విగ్రహం పెట్టి పూజలు చేయమని కాదే. ఆ విగ్రహానికి ఏం జరగకుండా చూడటం కాదు. ఆ విగ్రహం కేవలం విగ్రహం. ఇంత విశాలమైన భూమండలం, అందులో మనం ఉన్న భాగానికి మనం అపకారం చేయకుండా ఉండలేమా? వారు భూదేవి భూమాత అనడంలో ఉద్దేశం అది కదండి. దాన్ని మనం సంరక్షించాలని, అది మనం సంరక్షిస్తుందని కాదు, అది జడ పదార్థం అందరికీ తెలుసు. భూదేవి భూమాతయంచు అడుగులు మ్రొక్కిరి హారతిచ్చిరు కదా. ఆ భక్తి ఏమయ్యను? మళ్ళీ ఆ దేవతల ఆరాధన కూడా మన స్వార్థానికే సరిపోతుంది. ఆ దేవతను దేనికి రూపంగా చెప్పారో ఆ రూపానికి మనం ఇచ్చే విలువ ఏమిటి? వాయుదేవుడు అంటే వాయువుని కలుషితం చేయకూడదు. మన ఇళ్లలో మనం వాడుతున్న రకరకాల సాధనాల నుంచి వెలువడుతున్న వాయువులను కలుషితం చేస్తున్నాయి. మీరు కారణమే, నేను కారణమే, అందరూ కారణమే. వాయుదేవుడి పేరు మీద యాగం చేయగానే అందరం వెళ్ళిపోతాం, ప్రసాదం తీసుకుని వచ్చేస్తాం. వాయుదేవుడు ఏమిటి, యాగం ఏమిటి, బయట వాయువు ఏమిటి, దాన్ని చూస్తున్నది ఏమిటి? ఇది ఆలోచించాం. ఆధ్యాత్మికమైన అజ్ఞానం అంటే ఇదే. అసలు అవన్నీ ఎందుకు పెట్టారో ఆ ఉద్దేశం ఎప్పుడో పోయింది, గాడి తెప్పేసే మొత్తం. ఇప్పుడు వ్యక్తులు బాగుపడడానికైనా కొన్ని ప్రాంతాలకి ప్రచారం జరగడానికి జరుగుతున్నాయి అంతే. చెడు బుద్ధులు చెదలెట్లు పట్టాను. అసలు భూమి మీద పండే పంట వ్యవసాయం, ఆ వ్యవసాయాన్ని కాపాడుకోకుండా భూదేవి ఆరాధన ఏమిటండి? భూదేవి వెంకటేశ్వర స్వామికి భార్య అంటే ఈ దేశ వ్యవసాయ రంగం మొత్తం ఆయనకి భార్యతో సమానం. ఆ భార్యకి, ఆ తల్లికి, ఆ జగన్మాతకి మనం ఇస్తున్న విలువ ఏమిటి? మరి ఆ విలువ ఏమన్నప్పుడు వెంకటేశ్వర స్వామి మన్నెలా కాపాడతాడు? శ్రీభూ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నామంటే ఆయనకెందుకు? నువ్వు దర్శించుకుంటూ ఆయనకేమిటి? ఆయన భార్యాస్వరూపమైనటువంటి భూమండలాన్ని, వ్యవసాయాన్ని, పంటల్ని, దానికి మూలకారకమైన రైతుల్ని మనం నిర్లక్ష్యం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి భార్య అయిన భూదేవిని మనం గౌరవించినట్ట, అవమానించినట్ట? అందుకే మనం అనుకున్నవి చాలా చోట్ల జరగవు. సరైన వర్షాలు పడవు, సరైన పంటలు పండవు, పైగా క్షోభ వస్తుంది. కారణం ఇదే. ఎందుకంటే మనకు ఆరాధన అంటే ఏమిటో అర్థం కాల. ఆ కింద మనం అడుగడుతున్నది భూమి, దాన్ని కాపాడుకోవాలి కదా. చెడు బుద్ధులు పట్టే, చెదలు పట్టే. విదేశీ శాస్త్ర వ్యామోహములను కడతేరును వ్యవసాయం. విత్తనాలు అమెరికా వాడు పంపడం, జపాన్ వాడు పంపడం ఏం కర్మ అండి దేశానికి? తాను పండించిన పంటలోంచి రైతు విత్తనాలు దాచుకునే అవకాశం లేదా? విత్తనాల కోసం వరుసలో నిలబడాలా? బ్యాంకు ముందు డబ్బుల కోసం వరకు, విత్తనాల నుంచి మొత్తం బ్యాంకులో డబ్బుల వరకు వరుసలో నిలబడాల్సిందే. రైతు వ్యవసాయమే చూసుకుంటాడా, వరుసలో నిలబడతాడా? ఆయన కోసం అని ఏదైనా ఓ పథకం పెడితే ఆయన వరకు వెళ్ళదు. అది మధ్యలోనే గుటక ఏదన్నామా? దళారీలు, గుత్తేదారులు, వాళ్ళ దగ్గర కోట్లు లంచాలు మింగేసి వాళ్ళని ప్రోత్సహించే నాయకులు ఈ దేశంలో బాగుపడతారు. కానీ రైతు బాగుపడ్డే. మా చిన్నతనంలో ఎప్పుడు వినేవాళ్ళం ఓ మాట,
ప్రాస కుదిరిందని నవ్వుకునే వాళ్ళం మాకు తెలియక. రైతే దేశానికి వెన్నెముక, అందుకే ఎప్పుడు ఉండాలి వెనక అనేవాడు ఎవడో. వెన్నెముక వెనకాల ఉంటుంది, అందుకని రైతు వెనకాల ఉంటాడు. ఇప్పటికీ వెనకే ఉన్నాడు. అసలు భూమి మీద ఏదైనా పంట అది జనమో గోంగూరో తోటకూరో వారు ఈ జ్వరం ఏదైనా కానీ కందులు మినువులు అది పండితే కదండి మన కంప్యూటర్లు, మన వ్యాపారాలు, మన జిఎస్టీలు, మన పన్నులు, మన వసూళ్లు ఇవన్నీ అప్పుడు కదా. అసలు పదార్థమే లేకపోతే పన్ను ఏమిటి? ఆ పదార్థాన్ని పుట్టించేవాడికి మనం ఇస్తున్న విలువ ఏమిటి? టమోటాకు 3 రూపాయలు రైతుకి ఇవ్వడం ఏమిటి? 35 రూపాయలు బయట అమ్మడం ఏమిటి? మధ్యలో ఎవరు మింగేస్తున్నారు? వాడు ఎప్పుడైనా వ్యవసాయం చేశాడా? మింగేసే దళారి, మింగేసే గుత్తేదార్. ఎందుకు ఆ రైతుకు అందడం లేదు? మార్కెట్ యార్డులో పడి రాత్రింబవళ్ళు బెల్లం పిల్లలను వదిలేసి వాళ్ళు ఎక్కడ ఎందుకండి రోడ్డు మీద పడుకుంటున్నారు? రైతు భూమి మీద పడుకున్నాడు అంటే వెంకటేశ్వర స్వామి భూదేవితో సహా శయనించినట్టేనేమో మనకు చాలా ఆపశ్యకున్నది. రైతు భగవంతుడితో సమానం. ఎందుకంటే భూదేవిని వెంకటేశ్వర స్వామి కాపాడినట్టే ఆ భూమిని రైతు కాపాడుతున్నాడు. ఆయన సాక్షాత్ వెంకటేశ్వరుడు. ఆయన అవమానిస్తున్నాం మనం. టమోటాల మీద, నిమ్మకాయల మీద రైతు పడుకున్నాడంటే ఆయన అవమానిస్తున్నాం మనం. తక్షణ చర్యలు తీసుకోవలసిన వ్యవహారాలు ఇవి. అక్కడికింత ఇచ్చాం, ఇక్కడికింత ఇచ్చాం, అవేమీ అక్కల్లా. సమస్త దైవారాధన రైతు ఆరాధనలోనే ఉంది. రైతు కన్నీళ్లు తొడవడంలోనే ఉంది. వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలోనే ఉంది. కారణం ఇది వ్యవసాయ దేశం మహీతలమంతకు అన్నపూర్ణ. సాగరం చెబుతోంది ఇది వ్యవసాయ దేశము మహీతలమంతకు అన్నపూర్ణ. ఈ నదులు నిరంతరీకృత వన ప్రతిభామయమూర్తులు. ఈ నదులు నిరంతరీకృత వన ప్రతిభామయమూర్తులు. ఇట్టి సంపద సహజముగా కలుగు భాగ్యము వేరొక చోట కనరాదు. కవి ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఈ దేశంలో పుట్టావు. మీకు సహజ సంపదలు ఉన్నాయ్యా, భగవంతుడు ఇచ్చినవి. ఎంత ప్రేమ భగవంతుడికి మీ దేశం మీద 10 సార్లు ఇక్కడ అవతరించాడు అంటే మరి ఆ దేశాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు? దేశంలో ఓ పక్క కాశ్మీర్లో యుద్ధం జరుగుతూ ఉంటే సమర బాధితుల కోసం వెళ్ళరండి, అమరనాథ దర్శనానికే వెళతాం మనం. ఇంకా అక్కడ శ్రమ పెట్టడం వెళ్ళి వాళ్ళని. మాకు రక్షణ కల్పించడం, మాకు రక్షణ కల్పించడం. ఏం మానుకుంటే నష్టం ఏమిటమ్మా? నాకు అర్థం కాదు. అక్కడంత తీవ్రవాదం పెచ్చరిల్లిపోయి విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, యాత్రికుల మీద కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పుడే వెళ్ళాలా? అది శివుడు సంతోషించే విషయమో, సైనికులు సంతోషించే విషయమో, దేశం సంతోషించే విషయం? ఆ అమరనాథుడిని ఇంట్లో కూర్చుని మనం సమరబాధితుల కోసం ప్రార్థన చేయలేమా? నా కాశ్మీర్ అట్టుడికి పోతుంది, చైనా వాడు కూడా వేలెట్టాడు ఈవేళ కారిడార్ పేరు మీద. ఏమైపోతుందో? భారతమాత శీర్షం, భారతమాత శిరస్సు అండి. కాశ్మీర్ అంటే శిరస్సు. కాశ్మీర్ కుంకుమ ధరిస్తారు. ఆవిడ నుదుటి బొట్టుకి ప్రమాదం వచ్చిందే ఇవాళ కాశ్మీర్ ప్రమాదం పేరు మీద. మనం ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేద్దామా? ఇంకా యాత్రలకు వెళ్ళి అక్కడ రక్షణ కల్పించండి అని సైనికులను మన కోసం సేవలు చేసేలా చేసుకుని సైన్యాన్ని ఇబ్బంది పెడదామా? విపరీతంగా ఉగ్రవాదం పెచ్చరిల్లిపోవడం వల్ల పాకిస్తాను, చైనా ఇద్దరూ వేళ్లు పెట్టడం ఇక్కడ ఎవరు ఆదుకోలేని పరిస్థితిలో ఉంది అక్కడ దేశం. ఇవాళ రేపు నేను ఇప్పుడు ఈ ప్రసంగం చేస్తున్న సమయం మీకు ప్రసారం అయ్యే సమయానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. దేశం గురించి నా కడుపులో ఆవేదన ఉంది. నేను ఇప్పుడు ఈ మాటలు చెబుతున్న సమయం, ఈ మాటలు మీకు ప్రసారం అయ్యేలాగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు దేశం గురించి అంత కంగారుగా ఉంది. మనమేమో మంచులింగాన్ని చూసాం, దండం పెట్టుకున్నాం, ఎవరికి చూడండి మాకే అయింది దర్శనం. నేనే మొట్టమొదటి చూసి అసలు నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు అక్కడికి ఇప్పుడు? ఇంకా వాళ్ళని శ్రమ పెట్టడమే కదా మనం వెళ్ళి. పుణ్యం పుణ్యం పుణ్యం. దేశభక్తి లేదు, దేశం అక్కర్లా, పుణ్యం కావాలి. మనం వెళ్ళమంటే ఇబ్బంది పెట్టడమేనండి. మొత్తం ఉగ్రవాదులు కమ్మేసిన చోటకి మనం వెళ్ళాలా? ఇప్పుడు మన రక్షణ కోసం కొంత సైన్యాన్ని వినియోగించుకోవాలా? మనం లేకపోతే ఆ సైన్యం అక్కడ వినియోగపడుతుంది. వాళ్ళు ప్రాణాలకు తెగుస్తున్నారు. మాకు ఇంకా సౌకర్యాలు చేయలేదు. ఎందుకు చేయాలి? ఎంతమందికి చేస్తారు? ఎలా చేస్తారు? దైవభక్తి దేశభక్తితో సమ్మిళితం కాకపోతే అదేమి దైవభక్తి? మహీతలమంతకు అన్నపూర్ణ. ఇది వ్యవసాయ దేశము. మహీతలమంతకు అన్నపూర్ణ. ఈ నదులు నిరంతరీకృత వన ప్రతిభావయమూర్తులు. వనం అంటే శబ్దం అని, జలం అని అర్థం ఉంది. అందుకని వన శబ్దాన్ని ఇక్కడ జలం అనే అర్థంలో వాడాడు. ఈ నదులోని పద్యం మొదలైంది ఆ పాదం మొదలు నకారంతో. అక్కడ జలం అనే అర్థం రావాలి, నకారం రావాలి యతిస్థానంలో. అందుకని శబ్దాలు తెలుసుంటే ప్రయోజనం అది. ఆపస్త్రీ భూమిని వార్వారి సరళం కమలం జలం పయ కీలాలం అమృతం జీవనం భువనం వనం. వనం అంటే నీరు, అడవి కాదు. అడవి అనే అర్థం ఉంది, ఇక్కడ నీరు అనే అర్థం.
నకారంతో పదం కావాలి కాబట్టి వనం అక్కడ సరిపోతుంది. ఈ నదులు నిరంతరీకృత వన ప్రతిభామయమూర్తులు, ఎప్పుడూ ప్రవహించే జీవనదులయ్యా ఇవి. ఇట్టి సంపద సహజముగా కలుగు భాగ్యము వేరొక చోట కానరాదు, ఇంకో దేశంలో లేదయ్యా ఇది. గల్ఫ్ దేశాలన్నీ, ఇరాన్లు, ఇరాక్లు అన్నీ, డమన్, ఓమన్ ఏవో చెప్తారు పేర్లు, పలకడం కూడా కష్టం. అదంతా అరేబియా ఖండం. అంత ఎడారి, చుక్క నీరు లేదు. అందుకే వాళ్ళ మత గ్రంథాల్లో స్వర్గంలో ఎప్పుడూ ఎడతెగకుండా ప్రవహించే ఏరులు ఉండను. ఇక్కడ లేవు కాబట్టి అక్కడ ఉంటాయి, అంతకంటే ఏం లేదు. ఎవరు ఊహలేనా అంతే, మన స్వర్గాలైనా అంతే. మనకి ముసలితనం నచ్చదు, అందుకని దేవతలకు ముసలితనం లేకుండా చేశాం. మనకి మరణం అంటే భయం, అందుకని దేవతలకు మరణం లేదని పెట్టాం. మనకి ఇక్కడ ఏ పానీయాలు ఇవన్నీ నచ్చడం, అందుకని అమృతం పెట్టాం. ఇవన్నీ ప్రతి మత గ్రంథంలోనూ ఊహించుకోవచ్చు. ఇందులో మొహమాట పడాల్సిన పనిలే, జ్ఞానం ముఖ్యం. కానీ అక్కడ నీరు, చుక్క నీరు కూడా లేకుండా ప్రజలంతా కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి రోజుల్లో వాళ్ళు అల్లాని ప్రార్థించారండి. అల్లా మాకు అన్నం పెట్టు, అల్లా మాకు అన్నం పెట్టు, మాకు బతుకుని దేవుడా అని రోజుకు 3 సార్లు 5 సార్లు చిత్తశుద్ధితో ప్రార్థన చేశారమ్మా నా ముస్లిం సహోదరులు. భగవంతుడు అక్కడ ఆయిల్ పడేలా చేశాడు. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఆయిల్ ఎక్కడంటే గల్ఫ్. ఆ ఆయిల్ అమ్మకం ద్వారా వాళ్ళు మొత్తం సంపాదించుకున్నారు. భగవత్ ప్రార్థన అంత గొప్పది. అది దేశం మొత్తం కోసం చేయాలి, మన సొంతం కోసం కాదు. అది ఆరాధన ఉండాల్సిన విధానం. వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఎన్నేళ్ల బట్టు ఆయిల్ పడింది. వాళ్ళు మొత్తం గల్ఫ్ దేశాలని సంపన్న దేశాలు చాలా భాగం ఆ ఉగ్రవాదం వల్ల దెబ్బతింటున్నాగా, లేదా చాలా సంపదలు ఉన్నాయి ఇప్పటికి కూడా అక్కడ. భగవత్ ప్రార్థన అంత గొప్పది. అటువంటి స్థితి మనకి లేదే. గంగా, యమున, గోదావరి, కృష్ణ, ఎన్ని నదులండి, పేర్లు చెప్పడమే కష్టం. 12 ఏళ్లకు ఒకసారి ఉత్సవాలు జరుపుకునే నదులే 12 ఉన్నాయి ప్రధానంగా. ఇంకా 100 ఉన్నాయి. ఈ నదులు నిరంతరీకృత వనప్రతిభామయమూర్తులు. ఇట్టి సంపద సహజముగా కలుగు భాగ్యము వేరొక చోట కానరాదు. ఇది ఎటు మారిపోయినదో ఎక్కడ చూచిన ధూమధామముల్. ఇది ఎటు మారిపోయినదో ఎక్కడ చూచిన ధూమధామముల్. అటువంటి వ్యవసాయ ప్రధానమైన దేశాన్ని మొత్తం పొగ్గొట్టాలు పెట్టేసి, ఫ్యాక్టరీలు పెట్టేసి, అదుత్పత్తి ఇదుత్పత్తి అని చెత్త ఉత్పత్తి చేశారు. చివరికి అవినీతి ఉత్పత్తి చేశారు, కుళ్ళు ఉత్పత్తి చేశారు, దోపిడీ ఉత్పత్తి చేశారు. అభివృద్ధి పేరు మీద వృత్తులు విశ్రమించే విపరీతములయ్య పరిశ్రమలు, ధనోత్పత్తి నిగల్గు శ్రద్ధ మరి వ్యర్థ పదార్థము సాగనంపుడందొత్తది అయ్యి. వృత్తులు విశ్రమించే విపరీతములయ్య పరిశ్రమలు, ధనోత్పత్తిని గల్గు శ్రద్ధ మరి వ్యర్థ పదార్థము సాగనంపుడందుత్తతి అయ్యి. తోచిన ఏదో ఒక చోటను పారబోయ ఈ చెత్త ధరిత్రి గుండెలను చీల్చును పీల్చిన మొక్కలే మగున్. పరిశ్రమల వల్ల ఉపాధి కలగచ్చు, ఏవో ఉత్పత్తులు జరగచ్చు, వాటికంటే జరిగిన నష్టం ఎక్కువ. వృత్తులు పాడైపోయాయి వీటి వల్ల. మా వాడికి ఫ్యాక్టరీలో జాబ్ వచ్చిందండి, వ్యవసాయం మానేశాడు. నెల తిరిగేసరికి జీతం వచ్చి పడిపోతుందండి. అంటే అందరం అలాగే కోరుకుంటాం, నెల తిరిగేసరికి వచ్చేయాలి. అసలు కష్టపడితే తప్ప కడుపు గడవని రోజు ఉంటేనే మనుషులు బాగుపడతారండి. పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు బతుకుంటేనే వాడు కష్టపడతాడు. అంతేగాని 10 ఏళ్లకు సరిపడ సంపద పోగుబడిందంటే వాడు కష్టపడ్డా. ఇంకా అదే అలవాటు చేస్తున్నారు ఇక్కడ. జీతం వచ్చి పడిపోతుందండి. ఎలా వచ్చి పడుతుంది? అక్కడేదో ఉత్పత్తి అయితే కదా, వాడేదో అమ్ముకుంటే కదా, వాడికి ఏదో లాభం వస్తే కదా, అందులో కదా నీకు జీతం ఇచ్చేది. మరి ఆ కష్టం ఏదో నీ చేలో నువ్వు పడలేవు, నీ నుంచి కొంత ఉత్పత్తి అవ్వదు. అలా ఆలోచించట్లేదు. ఎవడో పడతాడు, ఏదో చేసుకుంటాడు, నాకెందుకు, నా జీతం నాకు బారేస్తాడు. ఇక ఇదే వచ్చింది స్వార్థం. అసలు అక్కడ ఏమొస్తుంది, ఎంత లాభం వస్తుంది, వాడు మనకి ఇంత జీతం ఇస్తున్నాడు అంటే ఇన్ని కోట్ల జీతాలు, నెలకి 20 కోట్ల జీతాలు భరించే సంస్థలు ఉన్నాయి అంటే వాడి లాభాలు ఎలా ఉన్నాయి, దానివల్ల ప్రపంచానికి జరుగుతున్న మేలేమిటి, కీడేమిటి, ఇంత విశాలమైన ఆలోచన మనకుంటే ఇంకే. వృత్తులన్నీ పోయాయి, మొత్తం చేతి వృత్తులన్నీ పోయాయి. ఇవాళ శుభ్రంగా పల్లెటూరులో కూర్చుని ఒక శోభన మంచం, శ్రీకృష్ణుడు సత్యభామ పడుకునేంత అందంగా తయారు చేయగలిగిన వడ్రంగి చచ్చినట్టు వాడి కర్మగాలి ఏ బొంబాయో హైదరాబాదో వెళ్ళి ఒక వుడ్ వర్క్ షాపులో కూలి పనికి చేసుకోవాలండి. వాడు బతుకదండి, సొంతంగా వడ్రంగం చేసుకుందుకు లేదండి. వేళ ఎవడు కొండండి అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. వాడి కింద కూలివాడి కింద.
బ్యాంక్ లోన్ తీసుకుని, ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర లోన్ తీసుకుని, ఏదో పెట్టుకుని, సొంత డబ్బు ఒక 50,000 పెట్టుకుని, ఓ 5 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కుని, సొంతంగా నడుపుకుని నా కారుకి నేనే యజమానిని అనుకోగలిగిన డ్రైవర్ని వాళ్ళ ఓలా వాడి కింద, ఊబర్ వాడి కింద డ్రైవర్ని చేశాం మనం. అందరం ఓలా వాడతాం, ఊబర్ వాడతాం, సొంతంగా డ్రైవర్ ఉన్న కారును మనం పిలవం. మనకు కావాల్సింది ఏంటంటే తక్కువకు వస్తారు అంతే. మనం తక్కువ, మనం ఎక్కువ. ఎంతసేపు వాడిని పోషిస్తున్నావు, అది ఎంత పుణ్యం అనే ఆలోచన రాదండి నాకు ఆశ్చర్యం. మన సంపదలు సగానికి సగం తరిగిపోయినా మంచిదే. 10 కులాల వాళ్ళని, 10 కుటుంబాల వాళ్ళని పోషించాలి. భగవంతుడు మనకు సంపద ఇచ్చిందే అందుకు. అదే భక్తి, అదే జ్ఞానం, అదే వైరాగ్యం. మనం ఒక్కళ్ళు బతకడానికి కాదు. ఇవాళ మొత్తం ఈ కార్ల కంపెనీలు వచ్చిన తర్వాత మొత్తం సొంతంగా కారు నడుపుకునేటువంటి యజమానిగా ఉండేటువంటి వాడు డ్రైవర్ అయిపోయాడు. ఇవాళ మంచో చెడ్డో వాడి కారు వాడు తుడుచుకుని ఉంటే వాడి ఇల్లు కిటికీ తుడుచుకున్నట్టుగానే ఆనందించేవాడు. మా అయ్యగారు, నా చేతిలో 4 అయ్యగారులు ఉన్నారు, 4 ఖాతాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడూ నన్నే పిలుస్తారు, నేను వాళ్ళ మీద ఆధారపడి బతుకుతాను. ఆ ఇంట్లో మనిషిలాగే బతుకుతాడు ఆ డ్రైవర్ కూడా. మనం వేరే నౌకర్ని పెట్టుకోకల్లా. ఆలోచన లేదే. అబ్బాయి తక్కువ ఎంతసేపు మనకి డబ్బులు మిగలాలి, మన డబ్బులు ఖర్చు కావద్దు. మనం పెట్టే చోట శుభ్రంగా లక్షలు పెట్టేస్తాం పట్టుకెళ్ళి. మన షోకుల కోసం, మన వైభవాల కోసం, మన ఆడంబరాల కోసం, మన ఆభరణాల కోసం లక్షలు పెట్టేస్తాం. ఎదుటివాడికి వాడు శిక్షలకి పావలా తగ్గుతుందా, 10 పైసలు తగ్గుతుందా అని ఆలోచిస్తాం. వాడు బతుకుతున్నాడే, ఎందుకు తగ్గాలి అసలు? బేరం ఎందుకు ఆడాలి? వాడు బతుకుతున్నాడు కదా. వాడు బతకడానికి ఇస్తా ఉండే మన కారు ఎక్కినందుకు కాదు. ఈ ఆలోచన ఎంత విశాలమైంది, ఎంతమంది మనుషుల్లోకి మనం తీసుకెడుతుంది. ఇది కదా బ్రహ్మజ్ఞానం అంటే. ఆ డ్రైవరు మనం ఒకటేనమ్మా, పని వాడు చేస్తున్నాడంతే. జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర, ఆయన ఒహాయో స్టేట్లో ఉన్నప్పుడు అమెరికాలో, ఒక అతను రోజు ఆయనకి ఏదో మంచినీళ్ళు ఇవ్వడానికి, ఆయనకి కాఫీ టిఫిన్లు పెట్టడానికి ఎవరో ఒక అతను పెట్టాడు. ఎవరో ఒక ఆయనతో మాట్లాడుతున్నాం, ఏది మీ సర్వెంట్ ఏడనండి. హూ టోల్డ్? సర్వెంట్ అంటాడు. ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడండి. అది జిడ్డు కృష్ణమూర్తి గారు. మాటికి ఆ మహానుభావుడు పేరు నేను ఎందుకు చెబుతానంటే ఇందుకు. సర్వెంట్ అంటారంటే హీజ్ మై ఫ్రెండ్. నేను ఎప్పుడు సర్వెంట్ అనలేదు అతను. హీజ్ మై ఫ్రెండ్. అతనిలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు. అతను చేయగలిగిన పని అతను చేస్తున్నాడు, నేను చేయగలిగిన పని నేను చేస్తున్నా. ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన జవాబు మంచినీళ్ళు మోసే మనిషి గురించి. మన చుట్టూ ఉండే రకరకాల కార్మికులు, శ్రామికుల పట్ల మనకి ఈ భావన ఉందా? వాళ్ళు దోచుకు తింటున్నారు, వాళ్ళు తెలివి మీరారు, వాళ్ళు బలిసిపోయారు. ఎన్ని మాటలు మాట్లాడతామో, మనం బలవలేదా? మనం దోచుకు తినడం లేదా? వృత్తులు విశ్రమించే విపరీతములయ్య పరిశ్రమల్, ధనోత్పత్తిని గల్గు శ్రద్ధ మరి వ్యర్థ పదార్థము సాగనంపుడందు తదియ్యి, తోచిన ఏదో ఒక చోటను పారబోయ ఈ చెత్త ధరిత్రి గుండెలను చీల్చును పీల్చిన మొక్కలే మొగును. ఒక పరిశ్రమకి అనుమతి ఇచ్చేటప్పుడు ప్రభుత్వం వారు ఏమీ చూడరు. ఏది చూడకే అనుమతించు ప్రభుత్వములుండా. ఆయన మనకు తెలుసా తెలియదా? ఆయన మన పార్టీకి విరాళం ఇచ్చాడా లేదా? ఇచ్చేసారి ఇంకేం అక్కర్లా. ఏమయ్యా నువ్వేం పుట్టిస్తున్నావు, ఏం ఉత్పత్తి చేస్తున్నావు, మరి దాని నుంచి వచ్చే చెత్త వ్యర్థ పదార్థం ఎక్కడ పారబోస్తావు? గోదావరి నదిలో వదిలేస్తావండి. అబ్బెబ్బే భలేవారేనండి, నేను మా ఆవిడ తాగుతామండి ఆ వ్యర్థం అంతా అంటాడు వాడు. కాగితం మీద రాస్తాడు అలాగే. మీరు సంతకం పెట్టి ఇచ్చేస్తాడు వెంటనే. నాకు తెలుసండి, మీరు తీసుకోండి అంటాడు అంతే. ఇక అందులో జపాన్ వాడో అమెరికా వాడైతే ఇక చూడక్కల ముందే ఇచ్చేస్తాం. మనకి విదేశాలు వెళ్ళిపోతే నమ్మకం ఎక్కువ. జపాన్ కొలాబరేషన్, చైనా కొలాబరేషన్, ఇక్కడ మొత్తం కొలాబ్స్, అక్కడ కొలాబరేషన్. వాడికి మన నదుల మీద, మన దేశం మీద, మన ప్రజల ఆరోగ్యం మీద ఎందుకు ఉంటుందండి? అనుమతి ఎందుకు ఇస్తున్నాం? ఏం సూచిస్తున్నాం? అయ్యో ఇది నేను పాలించే ప్రదేశమే, నా శాసనసభ నియోజకవర్గమే, లేదా నేను మంత్రిని ఈ రాష్ట్రానికి, ఇక్కడ నేను ప్రజల ఆరోగ్యం చూడాలి, ఇక్కడ వీడు పెట్టి వ్యర్థ పదార్థాలు ఆ పక్క కాలువలో వదిలేస్తే ప్రజలు ఏమైపోతారు అనే ఆలోచన మంత్రులకి, నాయకులకి, శాసనసభ్యులకి ఉండద్దా? వారి ప్రయోజనాలే వారికి ముఖ్యం. అప్పుడే ఇంకా 2 ఏళ్ళు ఎన్నికలు ఉండగానే మళ్ళీ నెగ్గడం ఎలాగానే మొత్తం ప్రాతిపదికలు వేసుకుంటున్నారు. శుభ్రంగా పల్లకి వాళ్లే మోసేస్తున్నారు, పాడేవాళ్లే మోసేస్తున్నారు. వచ్చేసి పిలవకపోయినా సరే, అన్న నన్ను పిలవేంటి, ఎందుకంటే పాడమేయడానికి ఇది ఓటేయడేమో బెంగ. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ల ముందు నుంచి మొదలైంది. వాడి దగ్గర సీటు ఖాయం అయితే రేపు ఎన్నికల్లో సీటు ఖాయం. ఏం మాయ, ఏం మాయ, జగమే మాయ. ఇది జరుగుతున్నది. ధనోత్పత్తిని కలుగు శ్రద్ధ మరి వ్యర్థ పదార్థము సాగనంపుడందు ఒత్తది అయ్యే. డబ్బు పుట్టించడం, కోట్ల లాభాలు పడడం, దేశంలో కోటీశ్వరుల్లో నేను ఒక్కడడం, డబ్బులు పట్టుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాచడం, దీని మీద ఉండేటువంటి శ్రద్ధ. అసలు ఈ ఫ్యాక్టరీ వల్ల, ఈ కర్మాగారం వల్ల ఎంతమంది కర్మాగారం అయిపోయింది. ఇది
వాళ్ళ ఆరోగ్యాలు ఎందుకు పాడవుతున్నాయి? ఈ వదులుతున్నది వ్యర్థ పదార్థం ఎక్కడికి వెడుతుంది? ఇది ఎలా ప్రవహిస్తుంది? ఇదంతా ఎటువంటి వాయువులు ఉత్పత్తి చేస్తుంది? ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమైపోతారని యజమాని ఆలోచించద్దా? అనుమతి ఇచ్చేవాడు ఆలోచించద్దా? అబ్బే ఎవరు ఆలోచించరండి. ఆ ప్రజలు ఏమన్నా అడిగితే అందులో నాయకుడిని ఎవడో పిలిచి వాడు నోట్లో రొట్టు మొక్కెట్టేది వాడు ఊరుకుంటాడు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో నీకు సీట్ అనేది. సామాన్య ప్రజలు మాయలో పడతారు. తోచిన ఏదో ఒక చోటను పారబోయే ప్రతి వాళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడొక్కడో చోట చెత్త పారబోయేస్తున్న మొత్తం టన్నులు చెత్త. పిలిచిన మొక్కలే మొక్కలు, అక్కడ పుట్టే మొక్కలనే చచ్చిపోతున్నాయి. ఆ ఆకులు తింటే మనకి విషప్రాయం. ఈ మధ్యన మీరు గమనించండి, రకరకాల ఆహార పదార్థాల్లో కల్తీల కారణంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పిల్లలు చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఉన్నట్టుండి కారణం ఆహారంలో కల్తీ. వార్డెన్లనే అనడం వల్ల ఉపయోగం లేదండి. వస్తున్న సరుకు ఎక్కడది, అది ఎక్కడ పండింది, ఎందువల్ల కుళ్ళిపోయింది, ఎవడు ఏం కలిపాడు, ఇదన్నీ తేలాలి. లేకపోతే పేద ప్రజలే మళ్ళీ మోసపోయేది. పారిశ్రామిక వీధులందున ప్రజా ప్రాణమ్ములేణమ్ములవు పారిశ్రామిక వీధులందున ప్రజా ప్రాణమ్ములేణమ్ములవు ఏ రాత్రమ్మున ఏది పెళ్ళుమనును ఏ వేళ దుర్వాయువుల్ ధారాపాతముగా స్రవించి బతుకుం దండించును ఏ రాత్రమ్మున ఏది పెళ్ళుమనును ఏ వేళ దుర్వాయువుల్ ధారాపాతముగా స్రవించి బ్రతుకుం దండించును నేటికిన్ పోరాటమును విస్మరింపగలరా భోపాల్ విషజ్వాలలన్ కవి నేటికిన్ పోరాటమును విస్మరింపగలరా భోపాల్ విషజ్వాలలన్. పారిశ్రామిక వీధులందున ప్రజా ప్రాణములు ఏణమ్ములవు. ఒక పరిశ్రమ అక్కడ వెలిసింది అంటే ఆ చుట్టుపక్కల 100 మైళ్లలో ప్రజల జీవితాలు అరణ్యంలో లేడిపిల్ల జీవితం కంటే అన్యాయం అయిపోయిందండి. ఏ ప్రక్క నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదా లేడిపిల్లకి. అగ్రేం జాధకరధృత శరక పార్శ్వతోజ్వాలమాల ఏణీ గర్భాదల సగమన అని సంస్కృతంలో వర్ణిస్తారు. ఓ పక్క ఎదురుగానేమో కిరాతుడు బాణం పట్టుకుని చూస్తున్నట్ట, గురు చూస్తున్నట్ట, దాన్ని మెడకు తగలాలి చచ్చిపోవాలని. ఇంకో పక్క వరలేశారు, ఇంకో పక్క దావాగ్ని. పోనీ పరిగెడతాను ఎక్కడికైనా అంటే ఏణి గర్భాదలస గమన పాపం గర్భిణి అయిన లేడి పరిగెట్టలేకపోతుంది, దాన్ని ఎవరు కాపాడతాడు? ఇవాళ పరిశ్రమలు పెట్టిన చోట ప్రజల ప్రాణాలు అలా ఉన్నాయండి, గర్భిణి అయిన లేళ్లలాగా. అందుకే కవిలా అన్నాడు, పారిశ్రామిక వీధులందున ప్రజా ప్రాణములు ఏణమ్ములవు. ఏణం అంటే లేడి. అడవిలో లేడి పిల్లల కంటే అన్యాయంగా అయిపోయిందే వాళ్ళ బతుకు. వాళ్ళకి ఏవో ఇస్తూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు, ఏమీ ఇయ్యని ప్రాణాలు తీస్తున్నారు. ఈ దుర్వాయువులన్నీ వాళ్ళు భరించాలి. ఈ మురిక్కాల వాళ్ళ పక్కన వాళ్ళు పడుకోవాలి. మనకి దోమలు వస్తే ఆలవుటు ఈలవుటు పెట్టుకునే స్తోమతులు అన్న వాళ్ళకి ఏం లేదు. ఆ మురిక్కాలలో పడుకోవలసిందే అలాగా చచ్చినట్టు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్పితే వాళ్ళు ఎవరికి కనపడరు. అప్పుడు ఏదో మాయమాయ మాటలేవో చెప్పడం, అందరిని తీసుకెళ్ళి మూకమ్మడిగా ఓటేయించుకుని బారేయడం, పొమ్మడం. ఆ వెర్రాళ్ళు అంతకంటే అమాయకులు వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే చాలు ఏదో ఆ పూటకు పుచ్చుకుని పడుకుంటారు. ఇంతకంటే ఏమీ చేయని వాళ్ళకి తెలుసు. ఎవరిని ఎవరు ఎంతకాలం మోసం చేస్తాం? యావత్ భూమండలాన్ని మొత్తం భూమి మీద ఉండే అందరం మోసం చేసుకుంటే అందరం కలిసి మునిగిపోతున్నట్టే కదా. దేవుడు క్షమించే విషయమా? దేవుడు సహించే విషయమా? భక్తి జ్ఞాన వైరాగ్యాలకి పేరు పొందిన ఈ భారతీయ భూమిలో ఇలా జరుగుతుందా? భక్తికి మనకు అర్థమేమిటో తెలిసిందా? భూదేవి అంటే వెంకటేశ్వర స్వామి భార్య అంటే భూమిని కాపాడుకోవద్దా? ప్రజలందరికీ విష్ణుమూర్తి అధిపతి అంటే ప్రజలందరూ విష్ణుమూర్తి సంతానం కదా. విష్ణుమూర్తిని ప్రేమించే వాళ్ళం, విష్ణుమూర్తిని గౌరవించే వాళ్ళం, విష్ణు సహస్రం చదివే వాళ్ళం సాటివాడికి ఎలా అన్యాయం చేస్తామండి? సాటివాడి సొమ్ము ఎలా దోచుకుంటామండి? ముందు ఈ పారాయణ కంటే ముందు వాడు దోచుకోవడం, పారాయణ దోచుకోకుండా ఉండడం ముఖ్యం కదా పారాయణ కంటే. అబ్బాయి దోపిడీ పారాయణ. ఇక్కడ నిలువు దోపిడీ, అక్కడ తిరుపతి వెళ్ళి నిలువు దోపిడీ. ఈ పాపం పోవడానికి ఎంత వైరుధ్యం ఉంది మన జీవితాల్లో ఆలోచించంగానే. ఎంత వైరుధ్యం ఇది! ఈ భక్తి ఏమిటి? ఆ ప్రయత్నం ఏమిటి? వాళ్ళని తోచుకున్న భక్తి ఏమిటి? అంతంత సంపాదించడం అసలు ఫ్యాక్టరీలు పెట్టి. ప్రజా ప్రాణమ్ములు ఏణమ్ములు ఏ రాత్రమ్మున ఏది పెళ్ళుమనను, ఏ రాత్రి ఏది బదలవుతుందో, ఎక్కడి నుంచి ఏ వాయువులు వస్తాయో తెలియదు. ఏ వేళ దుర్వాయువులు ధారాపాతముగా స్రవించి బ్రతుకును దండించును. ఏ గొట్టాల్లోంచి ఏ దుర్వాయువులు వచ్చి మొత్తం ప్రజలను దండిస్తాయో. ఇప్పటికేనండి మిథేలిస్సేన వాయువు వెలువడిన కారణంగా 84లో జరిగిన భోపాల్ ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది వికలాంగులయ్యారు, ఎంతమంది సంతానం లేకుండా అయిపోయారు, ఎంతమంది పుట్టిన సంతానం సైతం వికలాంగులైపోయారు.
84లో జరిగిందండి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా అది 16 ఏళ్ళు, ఇది 17 ఏళ్ళు, 33 ఏళ్ళు ఏందమ్మా. ఏం పరిహారాలు దొరికాయి, ఏం పరిష్కారాలు దొరికాయి? కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నేటికిన్ పోరాటమును విస్మరింపగలరా భోపాల్ విషజ్వాలలను? యజ్ఞాలు చేసి వాతావరణాన్ని మొత్తం పవిత్రంగా ఉంచిన భూమి ఇవాళ ఫ్యాక్టరీలు పెట్టుకుని ఈ దుర్వాయువులు వ్యాపింపజేస్తున్నామే ఈ భూమిలో. యజ్ఞాన్నే పరిశ్రమగా భావించి యజ్ఞంలోనే అందరినీ భాగస్వాములను చేసి హోత, ఉద్గాత, అధ్వర్యువు ఇలా అందరికీ తలో పని అప్పగించి దానికోసం అనేక రకాల కట్టెలు తేవాలి కాబట్టి అది కొన్ని వర్గాల వారికి ఆ పనులు చెప్పి మొత్తం 10 రకాల కులాల వాళ్ళు పాల్గొంటే కానీ ఒక యజ్ఞం అవుతండి. అందులో మర్రి, జువ్వి, రావి, రకరకాల సమిధలండి, జమ్మి మొదలైనవి అన్ని మెడికల్ ప్లాంట్స్, అవన్నీ ఔషధాలు. ఆ వాయువులు వాతావరణంలో వ్యాపిస్తే ఈ సామాన్య విషవాయువుల ప్రమాదం ఉండదండి. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటంటే 84 భోపాల్ విషజ్వాలలు చెలరేగినప్పుడే ఆ దగ్గరే ఉన్నటువంటి ఆర్య సమాజ వాళ్ళ ఆశ్రమం ఒక 10 ఎకరాలు 20 ఎకరాల ప్రాంతానికి ఏం జరగలేదండి. అక్కడే ప్రమాదం జరిగినా సరే చేయవలసిన వాళ్ళు చేయవలసిన నిష్ఠతో చేయవలసిన పదార్థాలతో చేస్తే యజ్ఞం గొప్పది. యజ్ఞాంతకృత్యజ్ఞగుఖ్యం అన్నమన్నాదయేవచ ఆత్మయో నిస్వయం జాతో వైఖానస్సామగాయనక. ఆ మహాదేవుణ్ణి ప్రార్థిద్దామండి, దేవదేవుణ్ణి. సెలవు.